సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 16 మంది కౌన్సిలర్లను తీసుకుని మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ చెందిన 9 కౌన్సిలర్లు హాజరు కాగా మంత్రితో కలిసి మొత్తం 21 మంది సభ్యులు హాజరయ్యారు. కౌన్సిలర్లతో ప్రత్యేక అధికారి ఆర్డీఓ రామూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 12:30 చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి 14వ వార్డు కౌన్సిలర్ దండి లక్ష్మి పేరును సభ్యులు ఒకరు ప్రపోజ్ చేయగా మిగతా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా దండి లక్ష్మి ఎన్నికైనట్లు ఆర్డీఓ రామూర్తి ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ గా 7వ వార్డు కౌన్సిలర్ చిత్తారి పద్మను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ వైస్ చైర్మన్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి ధృవీకరణ పత్రాలు అందించారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన చైర్పర్సన్ దండి లక్ష్మిని కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. ఎన్నికల ముందే రాజకీయాలని, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని అన్నారు. అనుషా చెన్నబోయినాను. నేను హుస్నాబాద్ పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకం ఉత్తరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నిజమైన నమ్మకము మరియు విధేయతను చూపుతానని మరియు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ నెక్స్ట్ బొల్లి శ్రీనివాస్ దండి లక్ష్మి అను నేను హుస్నాబాద్ పురపాలక సంఘం చైర్పర్సన్గా ఎన్నికైనందుకు నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ హుస్నాబాద్ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి మాపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఈరోజు మున్సిపల్ పాలక వర్గాన్ని గెలిపించినారు. వారందరికీ మరొకసారి మా నూతన పాలకవర్గం తరఫున ధన్యవాదాలు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారి ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ను చుట్టూ 4 జిల్లా కేంద్రాల మాదిరిగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోతాం. ఎన్నికల దాకానే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పేటువంటి అన్ని పార్టీలకు కూడా హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఉన్నాం. ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫక్త్ పెద్ద చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. అట్లా వద్దు. పొలిటికల్ పార్టీ స్ట్రగుల్ ఈజ్ డిఫరెంట్. ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ ఎన్నికైన పాలకవర్గం అందరూ కలిసి హుస్నాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు, వారి జీవన స్థితిగతులు మెరుగుపడుతూ ఊరు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుందనే విధంగా ఇక్కడ కొత్త కొత్త విద్య, వైద్య, ఉపాధితో పాటుగా అనేక అంశాలతో పెరిగే విధంగా ఉండడానికి కొరకు ముఖ్యంగా హెల్త్ గ్రౌండ్కు సంబంధించి శానిటేషన్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ప్యూరిఫికేషన్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, మేజర్గా మున్సిపల్ యొక్క మౌలిక బాధ్యతలు. ఈ బాధ్యతల నిర్వహణలో కొత్త పాలకవర్గం ఎంపికైనటువంటి దండి లక్ష్మి గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి చిత్తారి పద్మ గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. మొన్నటిదాకా చైర్మన్గా ఉన్నటువంటి ఆకుల రజిత గారు ఉన్నారు. ఇంకా అందరూ కొత్తగా ఎన్నికైనప్పటికీ కూడా
తప్పకుండా పాలకవర్గంలో అందరి అనుభవాలను తీసుకుపోయే బాధ్యత చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా మా విప్పు కేశవన్ రమేష్ గారు అందరూ కలిసి హుస్నాబాద్ అనేటువంటి ఒక మోడల్ మున్సిపాలిటీ అనే విధంగా కృషి చేయాలి. నేను గౌరవ శాసనసభ్యుడిగా నా బాధ్యతగా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానే మాట కూడా నేను మనవి చేస్తూ, ఎన్నికలకు ముందు హుస్నాబాద్ ప్రజలు ఏ విధంగానైతే అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనతో మమ్మల్ని ఆశీర్వదించారో ఆ ఆశీర్వచనం ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ను తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం. మౌలిక సదుపాయాల కల్పనలో మనం ముందుంటాం. అన్ని రకాలుగా అందరికంటే ముందుండే విధంగా మా యొక్క టీం, కొత్త టీం అంతా కూడా కలిసి పనిచేస్తాం.